నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్. సైబర్ పార్టీ పేరుతో భారత్పై దాడికి రెడీ అయిన అతిపెద్ద హ్యాకర్ గ్రూప్, ప్రభుత్వం అప్రమత్తం. తెలంగాణ కొత్త ఐటీ మినిస్టర్గా శ్రీధర్బాబు మంత్రులకు శాఖలు కేటాయింపు. భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ జరిగింది. ఇక సీనియర్ లీడర్ కేశవరావు అధ్యక్షతన జరిగినటువంటి ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు 38 మంది హాజరయ్యారు. ఇక శస్త్రచికిత్స కారణంగా మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గైర్హాజరు అయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలుపొందిన బీఆర్ఎస్ శాసనసభలో ప్రధాన పక్షగా వ్యవహరించనుంది. ఈ నేపథ్యంలో పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవడానికి శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ మీటింగ్ను తమ లీడర్గా కేసీఆర్ను ఎన్నుకున్నామంటూ ఏకవాక్య తీర్మానం చేసి ఆమోదించారు. అనంతరం ఒకే బస్సులో ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. భారతీయ వెబ్సైట్లు కీలకమైన మౌలిక సదుపాయాలపై సైబర్ దాడి చేయబోతున్నట్లు ప్రపంచంలోని అతిపెద్ద హ్యాకర్ గ్రూపులో ఒకటిగా ప్రకటించింది. అప్రమత్తమైనటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ ఏజెన్సీలు అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేశాయి. ఇక అనధికారిక యాక్సెస్ను నిలువరించే చర్యలు తీసుకోవాలని సూచించాయి. ఇక భద్రతను మెరుగుపరచడంతో పాటు సైబర్ హైజీన్ స్టాండర్డ్స్, ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కట్టుబడి ఉండాలని, హ్యాకింగ్ నుంచి డేటాను రక్షించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించాయి. ఇక హ్యాకింగ్ గ్రూప్ ప్రధాన లక్ష్యం ఆరోగ్యం, సైబర్ మౌలిక సదుపాయాలు కావచ్చని కేంద్ర ఏజెన్సీలు అంచనా వేస్తూ ఉన్నాయి. పాకిస్తాన్, ఇండోనేషియాకు చెందినటువంటి హ్యాకర్ గ్రూపులు తమ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఈ నెల 11న సైబర్ పార్టీకి దిగుతున్నట్లు ప్రకటించాయి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో 4000 మందికి సభ్యత్వం కలిగి ఉన్నారు. సైబర్ పార్టీగా పిలిచే ఈ ఈవెంట్ ద్వారా భారతీయ డిజిటల్ మౌలిక సదుపాయాలు అంతరాయం కలిగించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలుస్తున్నాయి. తెలంగాణ కేబినెట్లో కొలువు తీరిన మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. ఇక కీలకమైన హోంశాఖ, మున్సిపల్ శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకున్నారు. ఇక 11 మంత్రులను వివిధ శాఖలకు అప్పగించారు. రాష్ట్రానికి కొత్త ఐటీ మినిస్టర్గా మాజీ మంత్రి, సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీధర్బాబును ఎంపిక చేశారు. జడ్జీలు తాము వెలువరించే తీర్పుల్లో వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యాఖ్యలను, ఉద్దేశాలు ఇవ్వడం కానీ చేయొద్దని సుప్రీంకోర్టు తాజాగా సూచించింది. ఈ క్రమంలో కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తాజా తీర్పును తీవ్రంగా తప్పుపట్టింది. లైంగిక కోరికలను నియంత్రించుకోవాలంటూ, టీనేజ్ బాలికలను, మహిళలను గౌరవించడం నేర్చుకోవాలంటూ టీనేజ్ బాలురులకు కలకత్తా హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. అవి అనవసరమైన, తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలంటూ జస్టిస్ అభయ్, ఓకే జస్టిస్ పంకజ్ మిత్తల్ సభ్యులుగా ఉన్నటువంటి ధర్మసానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టికల్ 21 ప్రకారం ఇటువంటి కామెంట్స్ కిషోరాప్రాయాలు హక్కులు ఉల్లంఘన పరిధిలోకి వస్తాయని సర్వోన్నత న్యాయస్థానం కేసును జనవరి 4కు వాయిదా వేసింది. ఈ కేసు పూర్వపరాపంలోకి వెళితే తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేందుకు నిందితుడు మహిళను కిడ్నాప్ చేశాడని, అయితే ఈ కేసులో నిందితుడికి ఫాక్సో చట్టం సెక్షన్ 6 ప్రకారం శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విభజన సందర్భంగా కలకత్తా హైకోర్టులోని జస్టిస్ చిత్తరంజన్ దాస్, జస్టిస్ పార్థసారథి సేన్ ధర్మసానం ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ రోజు ఆమె 77వ జన్మదినం. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఆమెకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ప్రధాని మోదీ కూడా ఆమెకు గ్రీటింగ్స్ తెలియజేశారు. ఎక్స్ వేదికగా మోదీ స్పందిస్తూ సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలను ట్వీట్ చేశారు. ఇక ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పారు. మరోవైపు ఇటీవలే కొంత అనారోగ్యానికి గురైన సోనియా గాంధీ పొలిటికల్గా మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇక రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కూడా ఆమె తరలి వచ్చారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ రూపాంతరం చెందినటువంటి చైనా క్రమంగా అప్పుల్లో కూరుకుపోతుందా? ఇక కరోనా తర్వాత దాని అప్పు తడిసి మోపెడవుతుందా అంటే అవుననే అంటున్నారు. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి ట్రేడింగ్ ఎకనామిక్స్ గణాంకాలు అవుననే చెప్తూ ఉన్నాయి. ఇదే బాటలో పలు అభివృద్ధి చెందినటువంటి దేశాలు కూడా ఉండడం గమనార్హం. ఇక కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా తీసుకున్నటువంటి చర్యలు ప్రపంచం మొత్తాన్ని అప్పుల్లో పడేశాయి. ఇక ప్రభుత్వ రుణాల స్థాయి విపరీతంగానూ పెరిగింది. అంతేకాదు అభివృద్ధి చెందినటువంటి అనేక దేశాలు ఆర్థిక వ్యవస్థలో 2021 నాటికి వాటి స్థూల జాతీయోత్పత్తి 100% పైగా ప్రభుత్వ రుణాలు కలిగి ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే వృద్ధి తిరిగి పుంజుకోవడంలో ప్రపంచవ్యాప్తంగా సగటు ప్రజారుణం కొంతమేరకు తగ్గింది. ఈ విషయంలో ద్రవ్యోల్బణం కూడా కీలక పాత్ర పోషిందని చెప్పాలి. కొన్ని పన్ను రాబడులు పెంచడం ద్వారా రుణం, జీడీపీ మధ్య నిష్పత్తిని తగ్గించుకోవడం సాయపడింది. తెలంగాణ 3వ శాసనసభ ప్రాంటైమ్ స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక శనివారం రాజ్భవన్లో జరిగినటువంటి కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై ఎమ్మెల్యే అక్బరుద్దీన్తో
ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. అల్లా సాక్షిగా అక్బరుద్దీన్ తన బాధ్యతలు నిర్వహిస్తానంటూ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఇక మంత్రులు డి. శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఆర్టికల్ 178 ప్రకారం శాసనసభ కొత్త స్పీకర్ను ఎన్నుకునే వరకు ప్రాంటెం స్పీకర్గా అక్బరుద్దీన్ సేవలు అందిస్తారంటూ గవర్నర్ ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక అసెంబ్లీలో అందరికంటే సీనియర్ సభ్యుడు కావడంతో అక్బరుద్దీన్కి ప్రాంటెం స్పీకర్ బాధ్యతలు దక్కాయి. ఇక నేడు జరగనున్న శాసనసభ తొలి సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రాంటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో మల్లవరంలోని కందుల ఓబుల్రెడ్డి జలాశయానికి చెందినటువంటి రెండో గేటు అడుగుబారం కొట్టుకుపోయింది. ఇప్పటికే ఓ గేటు కొట్టుకుపోయి ఏడాదికి పైగా గడిచిపోగా శుక్రవారం రాత్రి 8:45 ప్రాంతంలో మరో గేటు విరిగి కొట్టుకుపోయింది. దీంతో రిజర్వాయర్లోని నీళ్లు సముద్ర పాలవుతున్నాయి. గుండ్లకమ్మ జలాశయం కింద కుడి ఎడమ కాలువల పరిధిలో దాదాపు 80,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఇక రిజర్వాయర్లో చేపల వేటపై 2,000కు పైగా మత్స్యకార కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇక గుండ్లకమ్మ పూర్తి సామర్థ్యం 3.8 టీఎంసీలు కాగా గత ఏడాది ఆగస్టులో మూడో గేటు కొట్టుకుపోయే నాటికి జలాశయంలో 3 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. గేటు కొట్టుకుపోయాక రిజర్వాయర్లోని 1.5 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయింది. శ్రీకాకుళం జిల్లా గారా ఎస్బీఐలో బంగారం వ్యవహారంలో క్లారిటీ వచ్చింది. ఇక బ్యాంకులో ఉద్యోగులే బంగారాన్ని మాయం చేశారని తేలింది. ఈ బంగారాన్ని మాయం చేయడంలో కీలక సూత్రధారి కిరణ్ బాబును అని తేల్చేశారు. ఇక 7 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి స్వప్నప్రియ అదే బ్యాంకులో పనిచేస్తున్నటువంటి తన సోదరుడు కిరణ్ బాబుతో కలిసి స్థిరాస్తి వ్యాపారం, రైస్ పుల్లింగ్, షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుబడి పెట్టి నష్టపోయారు. ఆ సమయంలో వీరికి తిరుమలరావు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఎక్కువ కమిషన్ ఇస్తామని చెప్పి బ్యాంకు క్యాషియర్ సురేష్ సహకారంతో బ్యాంకులో ఖాతాదారులు తనఖా పెట్టిన ఆభరణాలు బయటకు తీసుకొచ్చేశారు. స్విమ్స్ ఆసుపత్రి భవనాల పునరుద్ధరణ పనులను 197 కోట్లతో చేపట్టడానికి టెండర్ డాక్యుమెంట్లను జ్యుడిషియల్ ప్రివ్యూకి సమర్పించారు. ఇక తిరుమలకు విచ్చేసినటువంటి భక్తులు వైద్య సౌకర్యార్థమై పరిసర ప్రాంత రోగులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి పనులు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించిన ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తెలియచేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించి ఏదైనా సలహాలు, అభ్యంతరాలు తెలియచేయాలనుకుంటే ఏపీ జ్యుడిషియల్ ప్రివ్యూ @gmail.com తెలియచేయాలని కోరారు. గ్రిల్స్ తెరిచి ఉండడంతో లిఫ్ట్ వచ్చిందనుకుని లోపల కాలు పెట్టిన ఓ డెలివరీ బాయ్ 4వ అంతస్తు నుంచి లిఫ్ట్ పై పట్టాడు. ఆ తర్వాత లిఫ్ట్ పైకి రావడంతో అతడు స్లాబ్ కింద నలిగిపోయి దుర్మరణం చెందాడు. రంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జేమ్స్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి మయూరి నగర్లో నివాసం ఉంటున్నాడు. అతడు డెలివరీ బాయ్గా పనిచేస్తూ ఉంటాడు. గురువారం అతడు ఓ పార్సెల్ డెలివరీని వెనక్కు తీసుకునేందుకు అశోక్ నగర్లోని నివాస్ టవర్స్కు వెళ్లాడు. 4వ అంతస్తులోని ఓ ఫ్లాట్ నుంచి పార్సెల్స్ను తీసుకుని తిరిగి వస్తుండగా లిఫ్ట్ గ్రిల్స్ తెరిచి ఉంది. ఆ సమయంలో ఫోన్లో మాట్లాడుతున్న అతడు లిఫ్ట్ పైకి రాని విషయాన్ని గమనించక లోపలికి కాలు పెట్టడంతో మొదటి అంతస్తులో ఉన్నటువంటి లిఫ్ట్ పై భాగంలో పట్టాడు. ఆ తర్వాత లిఫ్ట్ పైకి వెళ్లడంతో అతడు స్లాబ్ కింద పడి నలిగి దుర్మరణం చెందాడు. అయితే లిఫ్ట్ 3వ అంతస్తులో ఆగిపోవడంతో మరమ్మతులు చేసేందుకు వచ్చినటువంటి మెకానిక్ జేమ్స్ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర మీచౌంగ్ తుపాను కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక తుఫాను ప్రభావం ముగియడంతో లోకేష్ పాదయాత్ర మళ్లీ మొదలు కానుంది. ఇక రేపు పిఠాపురం నియోజకవర్గంలోని శీలంవారి పాకల జంక్షన్ నుంచి యువగలం కొనసాగించనున్నారు. ఇక లోకేష్ ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో పాదయాత్ర ప్రారంభించారు. 400 రోజుల్లో 4,000 కిలోమీటర్లు నడవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటి వరకు 216 రోజులు 2,974 కిలోమీటర్లు దూరం నడిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేతకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించాలని పోలీస్ శాఖను రేవంత్ ఆదేశించారు. ఇప్పటికే 6 గ్యారెంటీలతో రేపటి నుంచి 2టిని అమలు చేస్తామని ప్రకటించారు. మరోవైపు ఈ రోజు ప్రజా దర్బార్ను ప్రారంభించారు. ఈ రోజు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక తెలంగాణ ఉద్యమం సమయంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేయాలన్నట్లు తెలిపారు. ఇక 2009 నుంచి 2014 జూన్ 2వ తేదీ వరకు నమోదైన కేసుల వివరాలను ఇవ్వాలని అన్ని జిల్లాల ఎస్పీలకు, డీజీపీలకు ఆదేశాలు జారీ చేశారు. వివరాలు వచ్చిన వెంటనే ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేయనున్నారు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల ఉద్యమకారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇక రైతుల సమస్యలను ప్రత్యక్షంగా వీక్షించారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతాలూరులో మీచౌంగ్ తుఫానుతో నష్టపోయినటువంటి పంట పొలాలను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. తుఫానుతో పంట నష్టపోయిన రైతులు కన్నీరు పెడుతుంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెనాలి నియోజకవర్గంలోని వరి, అరటి, మినుమ, పెసలు వంటి పంటలు దెబ్బతిన్నాయని 30,000 ఎకరాల్లో 80% పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఇక వేమూరు నియోజకవర్గంలో 90,000 ఎకరాల్లో పంట సాగు చేస్తే 90% పంట నష్టపోయారని, వరి అంత నేల కొరిగిందని, ఎకరాకు 50,000 ఖర్చు చేశారు కాగా ఇవాళ ప్రతి రైతు కంట నీరే అని పేర్కొన్నారు. ఇంతవరకు అధికారులు కానీ ఎవరైనా వచ్చారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి భూమి మీద తిరగకుండా ఆకాశంలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.